నమస్కారం, న్యూస్ విషయానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు. మరో అంతరిక్ష నౌకలో సునీత, బుచ్ విల్మోర్. నేపాల్ ప్రభుత్వం కొత్త పంచాయతీ, కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్. సీఎం చంద్రబాబు అన్స్టాపబుల్, 7 పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గని ముఖ్యమంత్రి. వడ్డీ కాసుల వాడికి ఆగస్టు నెలలో కాసుల వర్షం. ఇప్పటి వరకు 921.02 కోట్ల రూపాయలు కలెక్షన్స్. తిరుమలలో విషాదం, క్యూలో గుండెపోటుతో మహిళ మృతి. ఘనంగా వినాయక చవితి వేడుకలు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుపతి ప్రజలందరిపై వినాయకుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వినాయక సాగర్లో నిమజ్జనాన్ని నిర్దేశించిన సమయంలోనే మండప నిర్వాహకులు చేయాలని కోరారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి చవితి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో వినాయక చవితి సందర్భంగా ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సతీ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎటువంటి పనులైనా విఘ్నాలు లేకుండా జరగాలంటే వినాయకుణ్ణి పూజించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. తిరుపతి ప్రజలపై కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రతి డివిజన్లో గణనాథుల్ని ఏర్పాటు చేసి ప్రజలంతా ఒక్కటై పండుగ జరుపుకుంటుండడం సంతోషంగా ఉందని అన్నారు. వినాయక సాగర్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన చెప్పారు. నిమజ్జనం రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండప నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సహకారం బాగుందని తెలిపారు. వినాయక చవితి సందర్భముగా వినాయకుడు మొట్టమొదటి దేవుడు, అందరికీ దైవం. ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ వినాయక స్వామి పూజలు ప్రతి ఒక్కరు మొట్టమొదటి పూజ చేసుకునే పూజ. ఇటువంటి దేవుడు మనకు చాలా ఆరాధ్యం. వినాయక స్వామిని మొక్కులు తీర్చుకుంటే ఎటువంటి పనులైనా సరే ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వినాయక చవితిని మొట్టమొదట వినాయకుని పూజిస్తారు. ఈరోజు పెద్దలు అందరూ కూడా 40, 41, 42, 43, 4 డివిజన్లలో ఉన్న మహిళలు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈరోజు మొట్టమొదటి పూజ ఇక్కడ నివాసం ఉన్న మేము కూడా ఎల్ఐసి కాలనీలోనే ఇక్కడ ఉన్నాం 40వ డివిజన్లో. అందులో భాగంగా అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా మొట్టమొదటి పూజ వార్డు ప్రజలతో, 4 వార్డుల ప్రజలతో, నాయకులతో, ఎన్డీఏ కూటమి నాయకులతో పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒకటి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం వేద శ్లోకాలు, ప్రార్థనలు, పూజలు జరుగుతాయి. ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతి పట్టణం అంతా కూడా అంగరంగ వైభవంగా ఈరోజు వినాయక చతుర్థి యొక్క పండుగని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి పట్టణంలోని ప్రముఖ ప్రాంతాలన్నిటి కూడా విజిట్ చేసి దర్శనం చేసుకొని మా కార్పొరేటర్లందరితో కూడా కాసేపు కలిసి ముచ్చటించి వాళ్ళతో టైం స్పెండ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఎక్కువ కూడా ఈసారి మట్టితో చేసినటువంటి వినాయకుని ప్రతికూలనే వాడుతున్నందుకు సంతోషంగా ఉంది. తిరుపతి నగర ప్రజలందరికీ, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్రం, మన తిరుపతి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కొన్ని విపత్తుల కారణంగా
విజయవాడ అమరావతి కేంద్రం కొన్ని ఇబ్బందులు కలగడం జరిగింది. అవన్నీ ఈ రోజుతో వినాయకుని ఆశీస్సులతో తొలగిపోవాలని కోరుకుంటూ హిందువులకు అతి పెద్ద పండుగ అయినటువంటి వినాయక చవితి ఇవాళ మనమందరం కూడా చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాము. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహానికి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అలాగే నాయకులందరూ కలిసి ఆఫీసర్స్ అందరం కలిసి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదాలు పొంది ప్రజలందరూ కూడా వినాయకుడి ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా మనం ముఖ్యంగా మొట్టమొదటగా పూజలు చేసేదే వినాయకుడికి. ఎందుకంటే ఆయన విఘ్నాల నుంచి మనలందరినీ కాపాడుతారు. కాబట్టి అటువంటి వినాయకుడిని ఇవాళ మనస్ఫూర్తిగా అందరం కూడా పూజించి ఆయన కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ తిరుపతి నగరంలో మరి శాంతి భద్రతలు సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ రోజున మంచి పరిపాలన అందించే దిశగా కూడా వారందరూ కూడా కష్టపడాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ తిరుపతి నగరానికి మరెన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టే విధంగా అధికారులు అయితేనేమి ప్రజలైతేనేమి నాయకులందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాలని ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందజేస్తూ తిరుపతి అభివృద్ధికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో భారీ ఎత్తున కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి తిరుపతి అభివృద్ధిని ప్రధానంగా కూడా ధ్యేయంగా పనిచేస్తామని కూడా ఈరోజు ఈ వినాయక స్వామి ఆశీస్సులు ఉండి తిరుపతి నగర అభివృద్ధి గ్రేటర్ స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటూ తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ గడిచిన 2 దశాబ్దాలుగా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ పర్యావరణ హితమైనటువంటి పండుగను జరుపుకోవాలి. అంటే స్వామివారి యొక్క మూర్తిని తయారు చేసేటువంటి విధానం కావచ్చు, అందుకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ప్రకృతి మాత తన్మయత్వంతో సమర్పించేటువంటి వస్తువులతోనే తయారు చేయాలి. అంటే మట్టితో, నదీ గర్భంలో ఉన్నటువంటి మట్టితో మాత్రమే వారి యొక్క స్వరూపాన్ని తయారు చేయాలి. అప్పుడే స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలుగుతాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మలినం చిమ్మేటువంటి రసాయనాలతో స్వామివారి యొక్క విగ్రహాన్ని చేయరాదని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ కొన్ని చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్సు, ఫ్లోరోసెట్ కలర్స్ వాడుతున్నారు. వాటిని నిరోధించాలని అవగాహన కల్పించే ఉద్దేశంతో మేము సింబాలిక్గా ఇవాళ మట్టి గణపతులను అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి సహృదయులు, మా కమిటీ సభ్యులు, ఈ ప్రాంతంలో పెద్దలు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ హరిప్రసాద్ గారు ఈరోజు మాతో కలిసి ఈ పూజలో పాల్గొనడం, ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడాన్ని మేము సంతోషంగా భావిస్తూ మరొక్కసారి తిరుపతి పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందువులు వినాయక చవితిని ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకునే పండుగ. అంటే ఈ పండుగలో మనం గమనిస్తే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆ వినాయక విగ్రహాలకు పూజ చేయాలనే ఆసక్తితో ఈరోజు లక్షలాది మంది వాళ్ళ వీధుల్లో వాళ్ళ ఊర్లలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నెహ్రూ నగర్ డైమండ్ బాయ్స్ నెహ్రూ నగర్ వినాయకుడు దీనికి కొన్ని సంవత్సరాల లడ్డు వేలం పాట పడినాము ₹1,00,000. ఆ మొక్కుబడి ఇప్పుడు చెల్లించుకుంటూ 116 చదివించుకుంటూ అందరినీ చల్లగా చూడాలని, బిడ్డల్ని అందరినీ చల్లగా చూడాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి స్వామి ఆశీస్సులు అందరికీ చల్లగా చూడాలని పసిపెట్టి వినాయక. పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే లడ్డు వేలం పడ్డారో ₹1,00,000, ఈ సంవత్సరం పండగ రోజుకి ఆ ₹1,00,000 అనేది మాకు అందజేశారు కమిటీకి. పసిరెడ్డి వినాయరాయలు గారు, రవిశంకర్ గారు, వినోద్ గారు. తిరుపతి పూర్వ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ పద్మావతి జీప్ అసోసియేషను, తిరుపతి రైల్వే స్టేషన్ స్టాండు, ఆల్ డ్రైవర్స్ అండ్ ఓనర్ కమ్ డ్రైవర్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ RS1 కుటుంబం అందరికీ పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లాంటి వినాయక చవితులు ఇంకా మరెన్నో గొప్పగా జరపాలని మా యూనియన్ వాళ్ళు, మా డ్రైవర్లు, ప్రతి ఒక్కరూ కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. అయోధ్య రామ వినాయకుని ఏర్పాటు చేయడము, దాంతో
ఈ గ్రామ ప్రజలంతా, పార్వతీపురం ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పొద్దటి నుంచి పోటెత్తినటువంటి పరిస్థితిని మనం చూసాం. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు. అంటే పేదల యొక్క కష్టాలని, ప్రజల కష్టాలని తొలగించి అన్ని ఆయురారోగ్యాలు, చదువు, అన్ని రకాల వ్యాపారాలలో మంచి మేటిగా లాభాలు పొందే పద్ధతులలో వినాయకుడు ఆదుకుంటాడని ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టైనా సరే వినాయకుని ఉత్సవాలు జరపడానికి యువత ముందుకొస్తుంది. అందులో ప్రధానంగా ఈ పార్వతీపురం యువత ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి ఒక సినిమా సెట్టింగ్ పద్ధతులలో ఇక్కడ రూపొందించడం సూపర్లకి అందరికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. జీటీపీఎల్ సిలికం సిటీ కేబుల్ అధినేత రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో వినాయక చవితి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక 2024 పుస్తకాన్ని పలువురు ఆవిష్కరించి అభినందించారు. సిటీ కేబుల్ సిబ్బందికి, ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు, అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి తెలుగు వారికి తొలి పండుగ. ఈ తొలి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఈ సంవత్సరం కూడా శ్రీ వినాయక చవితి ప్రత్యేక సంచికని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా పూజా విధానం అంతా కూడా చక్కగా వివరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ రిలీజ్ చేసిన వినాయక చవితి ప్రత్యేక సంచిక చాలా ఆకర్షణీయంగా ఉంది. లోపల కూడా చాలా కంటెంట్ని అంతా కూడా కవర్ చేశారు. గణపతి గురించి కానీ, వినాయక చవితి ఎలా జరుపుకోవాలా, గణేష పురాణం అన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి సంచికను తీసుకొచ్చినందుకు సిటీ కేబుల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతూ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతాను. ఈరోజు సిటీ కేబుల్ ప్రత్యేక సంచికని విడుదల చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సంచికని దాదాపు 2016 నుంచి, అంటే 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా కొత్త హంగులతో సిటీ కేబుల్ వారు దాన్ని ప్రచురిస్తున్నారు. వారందరికీ కూడా నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాళ్ళ ఎండీ గారైన రాజశేఖర్ రెడ్డి గారు మాకు చాలా ఆప్తులు. ఆయన కూడా ఈ సిటీ కేబుల్ని దాదాపు ఒక 25 ఇయర్స్ అయింది అనుకుంటాను వచ్చి. అప్పటి నుంచి కూడా తను భుజస్కంధాల మీద వేసుకొని తిరుపతి ప్రజలకి మొట్టమొదటి లోకల్ ఛానల్ సిటీ కేబులే. దీన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అన్ని న్యూస్ను కూడా దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా ఈ సిటీ కేబుల్ తరఫున తిరుపతి ప్రజలకి, అలాగే మా సత్యవేడు నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే సిటీ కేబుల్ యాజమాన్యానికి, వాళ్ళ ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి, మరియు ఛానల్ వాళ్ళకి అందరికి కూడా, రిపోర్టర్స్కి, స్టాఫ్కి అందరికి కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సిటీ కేబుల్ వారు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ప్రత్యేక సంచిక విడుదల చేశారు. సో ఈ ప్రత్యేక సంచికను మేము విడుదల చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. దీనిలో వినాయక చవితి ప్రాముఖ్యత, వినాయక చవితి పూజా విధానము అన్నీ విపులంగా వివరించారు. సో అందరికీ ఉపయోగకరంగా ఉంది. వినాయక చవితి పూజ చేసుకునే పద్ధతి అవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి నేను సిటీ కేబుల్ యాజమాన్యాన్ని ఈ సంచిక తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా సిటీ కేబుల్ యజమాని రాజశేఖర రెడ్డి అన్న గారికి, వారి యొక్క సిబ్బంది రామచంద్రారెడ్డి గారికి, మురళీ గారికి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ
ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే, అందరికీ తెలుసు, సిటీ కేబుల్ యజమాని అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి సేవ చేస్తూ ప్రతి వినాయక చవితికి ఈ విధంగా ఒక మాసపత్రిక రిలీజ్ చేస్తారు. ఈ మాసపత్రికలో తిరుపతి జిల్లాకు సంబంధించిన మంచి వివరాలు ఇస్తూ ఏదైతే అందుబాటులో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా తెలుపుకుంటూ చేస్తున్నాడు ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి. ఆయనకు అభినందనం. మీ పులివర్తి నాని, చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక సంచికను వేయడం 9 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎందుకంటే సిటీ విజన్, సిటీ కేబుల్ ఉచితమైన వార్తలే కాకుండా ప్రతి ఏడాది వినాయక చవితి బుక్ వేయడం, అందులో పూజా విధానాలు కాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయాల గురించి కూడా ఇందులో ప్రస్తావించడం సిటీ కేబుల్ కదా. అంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్ అని రిలీజ్ చేయడం నిజంగా ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది బుక్. వాళ్ళ బృందాన్ని, సిటీ కేబుల్ రాజశేఖర రెడ్డి గారిని, వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే అందరికి కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ సిటీ కేబుల్ బుక్ ఇది దాదాపు ఒక 10 ఇయర్స్గా చేస్తున్నాము. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వినాయకుడి గురించి కథ కానీ ఏది కానీ చాలా మంచిగా ఉంటుంది. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. తిరుపతి పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా కస్టమర్లు, మా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఎస్ఆర్బి గ్రూప్ తరపున. సిటీ కేబుల్ ఎండి చెలికం రాజశేఖర రెడ్డి అన్న ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి సందర్భంగా వినాయక చవితి ప్రత్యేక సంచికని విడుదల చేస్తున్నారు. ఈ సంచికలో వినాయక చతుర్థికి సంబంధించినటువంటి పూజా విధానాలు కావచ్చు, అలాగే హిస్టరీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పురాణాలు కావచ్చు, అన్నీ కూడా దీంట్లో పొందుపరుచున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసుకొని ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలని యువతరాన్ని, అలాగే తిరుపతి పట్టణ ప్రజల్ని కోరుతున్నాం. అలాగే సిటీ కేబుల్ తరపున తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గురుమూర్తి. వినాయక చవితి సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు సిటీ కేబుల్ వారు మంచి బుక్కుని విడుదల చేస్తూ తిరుపతి పట్టణ ప్రజలందరినీ సమైక్యపరుస్తూ గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ శుభం జరగాలని, మంచి కీర్తనలు, మంచి గణపతి యొక్క ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, దేవతల్ని ఏ విధంగా పూజించాలి, మొదటి గణపతి యొక్క పూజా కార్యక్రమం గురించి భవిష్యత్తు యొక్క కార్యక్రమం గురించి మంచిగా వివరిస్తూ ఆ విశిష్టతను వివరిస్తూ అనేక రకాలైనటువంటి ప్రార్థనా విషయాలను ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఈ యొక్క గణపతి యొక్క కార్యక్రమానికి ఈ యొక్క బుక్ను రిలీజ్ చేయడం అనేది తిరుపతి పట్టణ ప్రజలందరికీ శుభసూచకంగా తెలియజేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం సిటీ కేబుల్ వారు ఈ బుక్ని ముద్రించి భక్తులందరూ కూడా ఉచితంగా దీన్ని పంపిణీ చేయడం నిజంగా చాలా ఆనందకరం. ఈ బుక్లో ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించిన విషయాలు కానీ, స్వామివారి కీర్తనలు కానీ, ఇవన్నీ కూడా ఈ మండపాలు ఎవరైతే స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారో మన ఏరియాల్లో వాళ్ళందరూ కూడా ఈ బుక్ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క విషయం స్వామి గురించి వివరంగా పొందుపరచడం జరిగింది. ఈ బుక్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అందరికి కూడా నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగానే సిటీ కేబుల్ వారు రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి పుస్తకాన్ని ముద్రించి భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ తిరుపతి ప్రజలకు, టీటీడీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు, మీడియా మిత్రులకు, సినీ పెద్దలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2016 నుంచి సిటీ కేబుల్ వారు ఈ బుక్ను రెడీ చేస్తున్నారు. దీంట్లో వినాయక చవితికి వ్రత కథలు, అన్నీ దీంట్లోనే పొందుపరిచారు. మీరు వినాయక చవితి రోజు అన్నీ దీన్ని తీసుకొని అన్ని వినాయక చవితి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక్. జోష్ ప్రాపర్టీస్ తరపున కస్టమర్ ఆఫీస్కి, స్టాఫ్కి, అసోసియేట్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలు అందరూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మా జోష్ ప్రాపర్టీస్ తరపున. 7 పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు, సహాయక చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.
పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఉక్కు సంకల్పం ఉంటే వరద బురద ఏది అడ్డం కాదు అంటూ నిరూపిస్తున్నారు. డే 1 నుంచి డే 5 దాకా ఓ యజ్ఞంలా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అన్స్టాపబుల్ గా సాగిపోతున్నారు. ఉక్కు సంకల్పం ఉండాలే కానీ వరద బురద అడ్డం రావు, వయసు గేసు ఏమీ చేయలేవు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. బుడమేరు ధాటికి కుంగిపోయిన బెజవాడకు స్వాంతన చేకూరుస్తున్నారు. లక్షల మంది వరద బాధితులకు తానున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. రైయింబవళ్లు విజయవాడలో పర్యటించడమే కాకుండా సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టరేట్లోనే బస చేసి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయిస్తున్నారు. బెజవాడపై బుడమేరు విరుచుకుపడ్డ మొదటి రోజు నుంచి ఇవాల్టి దాకా 5 రోజులుగా అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 5వ రోజు కూడా ఫుల్ బిజీగా సీఎం చంద్రబాబు గడిపారు. వరద తగ్గే వరకు ఉంటా, సహాయం అందించే వెళ్తా అంటున్నారు చంద్రబాబు. పారిశుధ్య పనులపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ క్లీనింగ్ షురూ చేసి విజయవాడను మళ్లీ అతి త్వరలోనే పట్టాలెక్కించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇక కలెక్టరేట్లో దాతల నుంచి విరాళాలు కూడా స్వీకరించడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కటేంటి, బిజీ షెడ్యూల్తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారులతో సమావేశాల అనంతరం బుడమేరు ముంపు ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు. పంటు సాయంతో బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మతుల పనులపై ఆరా తీశారు. పలువురు స్థానికులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మధురానగర్కి వెళ్లారు చంద్రబాబు. మధురానగర్ బ్రిడ్జి దగ్గర ముంపు ప్రాంతాలను స్వయంగా చూశారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని వారిలో భరోసా నింపారు. 7 పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. కారు కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో ఓ సామాన్యుడిలా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, అండగా ఉంటామంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అవ్వడంతోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో 795.35 కోట్ల రూపాయలకు చేరగా తిరుమల వెంకన్న ఆదాయం ఆగస్టు 1 నెలలోనే 125.67 కోట్ల రూపాయలుగా వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 8 నెలల ఆదాయం కాస్త 921.02 కోట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో గణనీయంగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. శ్రీవారి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తూ తిరుమలేశుడి ఆస్తుల విలువలను అమాంతం పెంచేస్తున్నారు. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 7 నెలల హుండీ ఆదాయం 795.35 కోట్ల రూపాయలుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్ల రూపాయలు, ఫిబ్రవరిలో 111.71 కోట్ల రూపాయలు, మార్చి నెలలో 118.49 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్ల రూపాయలు, మే నెలలో 108.28 కోట్ల రూపాయలు, జూన్ నెలలో 113.64 కోట్ల రూపాయలు, జూలై నెలలో 125.35 కోట్ల రూపాయలు, ఆగస్టు నెలలో 125.67 కోట్ల రూపాయల హుండీ కానుకలు శ్రీవారి ఆదాయంగా స్వామివారి ఖాతాకు చేరాయి. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల వివరాలను తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడించారు. ఆగస్టు నెలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించిన సమాచారం మీకు అందించాలనుకుంటున్నా. ఒకటి, దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షలు ఆగస్టు నెలలో. హుండీ కానుకలు 125.67 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 1.06 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలు. భారత్తో ఉన్న భూ వివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాజేసింది. వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిపులేక్, కాలాపాని, లింపియా దూర ప్రాంతాలను తమవిగా చెప్పుకుంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను కూడా జతచేసింది. నేపాల్ ప్రధాని దహల్ మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది. లిపులేక్, కాలాపాని, లింపియాదురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చెబుతూ నేపాల్ 2020లోనే సరికొత్త మ్యాప్లను విడుదల చేసింది. నాటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం చేసింది. దీనికి అప్పట్లో నేపాల్ పార్లమెంట్ ఆమోద ముద్ర కూడా వేసింది.
భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ దేశం అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్లను సరికొత్త మ్యాప్లతో భర్తీ చేశారు. అయితే ఈ ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ చెబుతోంది. 1879లో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన మ్యాప్ మేరకు కాలపాని మొత్తం భారత్లోనే ఉంది. తాము కొత్తగా ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. కాలపానితో పాటు లిపులేక్ కనుమదారి కూడా తమ ప్రాంతమేనని నేపాల్ వాదిస్తోంది. అయితే 1830 నుంచి ఈ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని భారత్ చెబుతోంది. భారత్ భూభాగాలతో కూడిన కొత్త మ్యాప్లను నేపాల్ విడుదల చేసినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. 3 నెలలుగా ఐఎస్ఎస్ తో పాటే ఉండిపోయిన స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వ్యోమగామి బుచ్ విల్మోర్ చెప్పారు. తాజాగా హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్తో టచ్లోకి వచ్చారు. వ్యోమనౌకకు బయట నుంచి ఎవరో తడుతున్నట్లుగా జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదే పదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్ను తన మైక్రోఫోన్కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్తో కలిసి బుచ్ విల్మోర్ జూన్ 5వ తేదీన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారు 8 రోజుల పాటు అక్కడే ఉండి ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో థ్రస్ట్ వైఫల్యం, హీలియం లీకేజ్ వంటి సమస్యలు తలెత్తడంతో ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. ఆ ఇద్దరిని మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్ లైనర్ ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు, పాఠశాలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ అధికారులు ఇందుకు విరుద్ధంగా ఉండడంతో పిల్లలు తరచూ విషజ్వరాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తిరుపతి ఓటుగుంటలోని మాల్వాయాజీ పాఠశాల సమీపంలో యూడీఎస్ బ్లాక్ అయి మురుగునీరు రోడ్డుపై పొంగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలుమార్లు మున్సిపల్ శాఖ అధికారులకు విన్నవించినప్పటికీ తాత్కాలిక పరిష్కార దిశగా పనులు చేపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదని స్థానిక కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ తిరుపతిలో ఇటీవల పెరుగుతున్న డయేరియా వంటి వ్యాధులు, మురుగునీరు, కలుషిత నీరు వంటి వాటి ద్వారా విషజ్వరాలు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కార దిశగా కృషి చేయాలని, లేకపోతే పాఠశాల పిల్లలతో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహిస్తామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ మొత్తం చాలా గలీజ్ అవుతుంది. ఇక్కడేమో స్కూల్ ఉంది, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇట్లనే ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు దీని గురించి కేర్ తీసుకోవాలి. ఈసారి కంప్లైంట్ చేద్దామంటే ఒకరు ముందుకు వస్తే సరిపోదు కదా, అందరూ ముందుకు రావాలి. ఒకరు కంప్లైంట్ చేసినా తీసుకోవట్లేదు. గలీజ్గా ఉంటే మస్కిటోస్ రాకుండా ఇంకేం వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే చూడండి ఎట్లుందో, అలా దాటుకొని రావాల్సి వస్తుంది. బై మిస్టేక్ అందులో పడితే పక్కనే స్కూల్ ఉంది, పిల్లలు ఆడుకుంటే ఇందులో కూడా పడచ్చు. అప్పుడు ఎవరు చూసుకుంటారు? అందరూ ఇక్కడ ఉండరు కదా చూసుకోవడానికి, పిల్లలు మాత్రమే కదా ఉంటారు. కేర్ తీసుకోవాలి. అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంది, ఇట్లా డ్రైనేజ్ ఇట్లా లీకేజ్ అవుతుంటే పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఫుడ్ కూడా వాళ్ళు లోపలే తింటారు, స్మెల్ ఒక సైడ్ వస్తుంది. ఆ ఫుడ్ అట్లానే తింటా ఉంటారు. ఎట్లా తినాలనిపిస్తుంది ఎవరికైనా. అసలు డస్ట్ కూడా వాళ్ళు డస్ట్బిన్ కూడా ఇక్కడే పడేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళకి తెలియాలి కొంచెం అన్న, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటుంటే వాళ్ళు అలానే చేస్తారా? ఇక్కడ స్కూల్ ఉంది, పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ డ్రైనేజ్ అంతా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ. అది కొంచెం పట్టించుకొని కొంచెం చూసుకుంటే బాగుంటుంది. పిల్లలకు అనారోగ్యము అట్లా ఏమైనా రాకుండా ఉంటుంది. అట్లని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ 2 months నుంచి ఉందండి. ఒకటి పోతే ఒకటి బ్లాక్ అయిపోతూ ఉంది. అక్కడ బ్లాక్ అయింది, అక్కడ క్లియర్ చేశారు, మళ్ళీ ఇక్కడ బ్లాక్ అయింది. ఈ కాలువ అంతా ఎత్తుతారు, అక్కడ పెడతారు. 1 week అయినా 2 weeks అయినా కానీ అది క్లీన్ చేయడం లేదు, అలాగే ఉంచేస్తున్నారు. చిన్నపిల్లలు స్కూల్ ఉండదు, అదంతా ఈ పక్క ఆ పక్క పోతానే ఉంది. రోజు ఇట్లే ఉంది, రోజు ఇట్లే వెళ్తాము వస్తాము మేము నీళ్ళలోనే, ఆ గలీజ్ నీళ్ళలోనే తిరగాలి. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసే యాత్రికులలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు నగర సంకీర్తన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ రంగస్థలి నిర్వాహకులు గుండాల గోపినాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే శనివారం ఉదయం సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి 4 మాడవీధులలో నగర సంకీర్తన చేపట్టినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు.
తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి నగర సంకీర్తన ఎంతగానో దోహదపడుతుందని తిరుపతికి విచ్చేసే భక్తులలో మరింత భక్తిభావం పెంచేందుకు ప్రతి శనివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఆధ్యాత్మికంగా నగర సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 5 గంటల నుంచి 6 గంటల మధ్య లోపల ఈ యొక్క నగర సంకీర్తన పురాతన నుంచి వస్తుంది. తిరుపతిలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. అఖిలకోటి అయినటువంటి వెంకటేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అదేవిధంగా గోవిందరాజ స్వామి గుడి, రాములారు గుడి, అదేవిధంగా కాళహస్తి, కపిలేశ్వర ఆలయము మనకు తిరుపతిలో ఈ పుణ్యక్షేత్ర ఆలయం ఉంది. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఉన్నందున వలన ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఈ యొక్క నగర సంకీర్తనకి రావాలని కోరుతున్నాము. తిరుపతి ప్రజలందరికీ గడ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలియజేయడమేమనగా ప్రతి శనివారం మనకు నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి గడ పాల్గొనాలని. ఈ నగర సంకీర్తన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఈ దారుణ ఘటన జరిగింది. మహిళా భక్తురాలు సర్వదర్శనం క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి వెళ్తుండగా హఠాత్తుగా క్యూ లైన్ లో కుప్పకూలింది. దీంతో సమీపంలోని భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సిపిఆర్ చేసినా ఆమె కోలుకోలేదు. అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మరణించింది. మృతురాలు కడపకు చెందిన 32 సంవత్సరాల ఝాన్సీ అని, ఆమె లండన్ లో స్థిరపడినట్లు గుర్తించారు. స్వామివారి దర్శనానికి వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయిన ఝాన్సీని చూస్తే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో సకాలంలో వైద్యం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఝాన్సీకి కవల పిల్లలు ఉన్నారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. క్యూ లైన్లో కనీసం ఫోన్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతుర్ని కోల్పోయామని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతర ప్రక్రియ. భూ బకాసురులు వదిలే ప్రసక్తే లేదని, త్వరలో మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలోని భూ అక్రమాలపై, భూ బకాసురులపై విచారణ నిరంతర ప్రక్రియ అని, రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలుపెట్టామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ అక్రమాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని, అయితే కొన్ని విమర్శలు రావడంతో రాజీవ్ నగర్పై విచారణ నిరంతర ప్రక్రియగా మారుస్తామని తెలిపారు. భూ వివాదాలపై, అక్రమార్కులపై త్వరలో కొరడా జులిపిస్తామని, అలాగే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోయిన ఎక్స్-ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు దొంగ సర్టిఫికెట్లు పెట్టేసి ఇష్టం ఉన్నట్టు ఆ ఇంట్లో సొత్తులాగా తీసుకుపోయి మొత్తం అందరికీ కార్యకర్తలకు అంటారు, వాళ్ళంటారు, వీళ్ళంటారు. అంటే ఎలక్షన్స్ అప్పుడు బ్రైబింగ్ లీడర్లకి ఇన్ని ప్లాట్లు తీసుకో, 10 ప్లాట్లు తీసుకో, 20 ప్లాట్లు తీసుకో. అదేం హోటల్ అది ఇక్కడ ఎంజిఆర్ ముందర రివర్ వ్యూ హోటల్లో కూర్చోవడం. ఈయన సొంత ఇంట్లో ఆయన ఏదో పెద్ద రాజుగారు లాగా పట్టాలు పంచేయడం. ఎవడపసమ్మని పట్టాలు పంచావా? అన్నీ తీస్తా. అతి త్వరలో యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ఎక్స్-ఎమ్మెల్యే ఆల్సో. డెఫినెట్గా ఎవడైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరి పందుకోకలు మొత్తం బయటలు అవుతా. దీంట్లో ఎవరన్నాను డెఫినెట్గా మేమైతే ఉన్నాం. ఎందుకంటే అందరు మా కార్యకర్తలు కానీ ఎవరు కానీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ 100% ఉండదు. ఆ రకంగా వీళ్ళు దాచుకున్నారు. రాజీవ్ నగర్ కాలనీలో ఒక్కొక్కటికి 40 ప్లాట్లు, 50 ప్లాట్లు. దీంట్లో కూడా మొన్న మీ పేపర్లో రాసునింది. ఈ ఎవరో చంద్ర అనుకుంటే అడిగినాడు, ఉన్నాడా? చంద్ర రాలే కదా? ఆయన గారికి చెప్పండి, మీ ప్రెస్ వాడికి. ఆయన అడిగాడు క్వశ్చన్, రాజీవ్ నగర్లో సర్వే చేస్తుంటే వాళ్ళనే ఎట్టి పెడతారు సర్వేర్స్ని. నేను కూడా అదే మాట అడిగా. అతను అడిగాడు, సార్ కరెక్టే కదా, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ వచ్చాడా? ఎంఆర్ఓ అడిగినా నేను, ఏమని సర్వే చేసినప్పుడు వాళ్ళు ఎట్టి పెట్టారని. అక్కడ సర్వే చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు సర్వే పైన ఎవరైతే సర్వే కొట్టంపేట నుంచి వచ్చినారు, వేరే మండలాల నుంచి వచ్చినారు, పక్కన కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు సార్, కేవీపురం నుంచి వచ్చినారు, నాగలాపురం నుంచి వచ్చినారు. సో రకరకాల ఏరియాస్ నుంచి ఇక్కడిని అవగాహన లేని కొత్త సర్వేలు వచ్చారు కాబట్టి అక్కడ ఉన్న సర్వేలు చూపిస్తారండి. ఇది ఇటుంది, ఈ ప్లేస్ ఇదని చూపిస్తారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధంపూరు భాస్కర్ యాదవ్ వినాయక చవితిని పురస్కరించుకుని మండపాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. తిరుపతి చింతకాయల వీధి, బొమ్మగుంట, చెర్లోపల్లి, కేశవాయనగుంట, ఎంఆర్పల్లి, అన్నారావు సర్కిల్, సింగాలగుంట, తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పార్సల్ ఆఫీస్ వద్ద వినాయక ప్రతిమలను దంపూరు భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందుకు గణనాథుని ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకుముందు ఆయా మండప నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ను సాలువలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మండప నిర్వాహకులు గణనాథుని ప్రతిమలు ఎంతో అద్భుతంగా భక్తులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం శుభపరిణామమని, మండపాల వద్ద ప్రత్యేక ఆకర్షణగా వీధి దీపాలు, స్వామివారి చిత్ర ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించినట్లు దంపూరు భాస్కర్ పేర్కొన్నారు. భారతదేశంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఎంతో ఘనంగా వినాయక స్వామి ఉత్సవాలు 7 రోజులు 9 రోజులు జరుపుకుంటారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో ఈరోజు కేశవాయనగుంటలో సోదరుడు మణిగారు, వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనీ చేసేటువంటి ప్రోగ్రాంలన్నిటి కూడా నేను హాజరవుతున్నాను. అదేవిధంగా తిరుపతి పట్టణంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే కూడా వినాయక స్వామిని సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విఘ్నేశ్వర స్వామిని కోరుకునేది ఏంటంటే ప్రజలందరికీ కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని దేవదేవుని ప్రార్థించడం జరిగింది. స్థానిక కేశవాయనగుంట నందు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ 7 వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి ప్రజలకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందించాలని మా వినాయకుడిని కోరుకుంటూ అందరూ వచ్చి వినాయకుడు ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి గ్రామస్తులు పుష్ప కావళ్లను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. వినాయక చవితి రోజున కాణిపాకంలో సాంప్రదాయం ప్రకారం గ్రామస్తులు కావళ్లు తీసుకుని ఊరేగింపుగా వరదరాజుల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రధాన ఆలయంలో స్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా కాణిపాకం యువజన సంఘం ఆధ్వర్యంలో కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపినాథ్, యువజన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో కొన్ని సంవత్సరాల నుంచి గ్రామస్తులు కావళ్లను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి సందర్భంగా అందరికీ కాణిపాక గ్రామ పంచాయతీ తరఫున, ఉభయదారు తరఫున మరియు అందరి తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కాణిపాక పంచాయతీలో మనకు కావాల్సిన అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, వీధి దీపాలు కానీ, పరిశుభ్రమైన వాటర్ కానీ, అన్ని సౌకర్యాలు మన కలెక్టర్ గారు సూచనల మేరకు, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు కైగొనబడింది. మరియు శనివారాత్రి కాణిపాక గ్రామ పంచాయతీ సంబంధించిన సూర్య సాగులన్నీ ఘనంగా జరుపుతున్నారు. అలా తోటి నాయకులు, గ్రామ ప్రజల నాయకులు, స్థానిక సర్పంచ్ గారు అందరి సమక్షంలో అతివైభవంగా జరిగినది. దీనికి మరొకసారి అందరి శుభాకాంక్షలు. వస్తున్న ఆయుర్వేదంలో హఠాకర్షం అందరికీ రావాలని మేము కోరుకుంటున్నాం. కోస్తా జిల్లాలకు మరో 2-3 రోజుల వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి తోడైంది. ఏలూరు, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వర్ష సూచనలు ఇచ్చింది వాతావరణ శాఖ. ఆదివారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా, అల్లూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు
ప్రకటించారు. ఆదివారం కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఆదివారం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మరో 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి నగరంలో ఎవరైనా సంఘ విద్రోహక చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా తిరుపతి నగరం నందు ఉన్న స్విమ్స్, రుయా, మెటర్నిటీ మరియు ఇతర గవర్నమెంట్ హాస్పిటల్స్ నందు పనిచేస్తున్న డాక్టర్లపై అసభ్యకరంగా ప్రవర్తించిన, విధులకు ఆటంకం కలిగించిన, దాడి చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని, వారిపై కఠినపరమైన చర్యలు తీసుకుని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 11:30 సమయంలో రుయా హాస్పిటల్ క్యాజువాలిటీ ముందర పీజీ డాక్టర్లపై దాడి చేసిన తిరుపతి చింతలచేనుకు చెందిన నిందితులను ఈ రోజు ఉదయం 11 గంటలకు చింతలచేను రైల్వే ట్రాక్ వద్ద నిందితులు అందరూ ఉండగా తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ వారు కస్టడీకి తీసుకుని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో వెస్ట్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పీజీ డాక్టర్లైన ఇద్దరు 2 వీలర్లో బయట నుంచి సుమారు 11:15 సమయం అప్పుడు రాత్రి 2 వీలర్లో వస్తూ ఉండగా నిఖిల్ అనే అతను, బాలరాజు అనే అతను వస్తుంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగి, సంఘర్షణ జరిగి ఆ నిఖిల్ను తర్వాత బాలరాజును అడ్డగించి కొట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు అందిన వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ఇది ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీం ఫామ్ చేసి ఇమీడియట్గా ఎస్ఐ బాలకృష్ణ గారు, రామకృష్ణ సయ్య గారు, వారి సిబ్బంది నిందితులందరినీ పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మొదటి రోజే వినాయక సాగర్ వద్దకు నిమజ్జనానికి తరలివచ్చారు తిరుపతి ప్రజలు. కుటుంబ సమేతంగా వచ్చి వారి ఇంటి పూజలు అందుకున్న గణనాథుణ్ణి తీసుకువచ్చి వినాయక సాగర్లో నిమజ్జనం చేశారు. తిరుపతిలో ప్రజలందరూ మట్టి విగ్రహాలు పెట్టి ఎక్కువ మంది పూజలు చేస్తారు. ఇంట్లో ఉండే విగ్రహాలు, చిన్న విగ్రహాలు, కొన్ని పెద్ద విగ్రహాలు కూడా ఈరోజు వినాయక సాగర్ నిమజ్జనానికి వచ్చాయి. ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది, ఫైర్, ఫిషరీస్, టీటీడీ, మిగతా పోలీసు అందరూ ఇక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. మంచి వాతావరణంలో ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక సాగర్లో ఆహ్లాదకరంగా ఈ నిమజ్జనం జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా ఈసారి తెలుగుగా వాటర్తోనే పాండును నిలిపి ఈ విగ్రహాలను దాన్ని నిమజ్జనం చేస్తున్నాం. మంచి నీటితో విగ్రహాన్ని, మట్టితో చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాము. అందరికీ గణనాథుని ఆశీస్సులు పొందాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జై గణేష్. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,660 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,680 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు. మరో అంతరిక్ష నౌకలో సునీత, బుచ్ విల్మోర్. నేపాల్ ప్రభుత్వం కొత్త పంచాయతీ, కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్. సీఎం చంద్రబాబు అన్స్టాపబుల్, 7 పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గని ముఖ్యమంత్రి. వడ్డీ కాసుల వాడికి ఆగస్టు నెలలో కాసుల వర్షం. ఇప్పటి వరకు 921.02 కోట్ల రూపాయలు కలెక్షన్. తిరుమలలో విషాదం, క్యూలో గుండెపోటుతో మహిళ మృతి. ఘనంగా వినాయక చవితి వేడుకలు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతోనే సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.